రైతుబడి ఈరోజు సక్సెస్ఫుల్గా కనిపిస్తుంది అని అంటే కష్టం చేసామని చెప్పను నేను, కానీ ఇష్టంగానే వెళ్ళాం కాబట్టి కష్టంగా అనిపించలేదు. ఎప్పుడు వేల కిలోమీటర్లు, లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసాం. రాత్రిళ్ళు పగళ్ళు ఎండల్లో వానల్లో తిరిగాము. ఎంతోమంది సహకరించారు. కొన్నిసార్లు చేదు అనుభవాలు కూడా ఎదురవుతాయి. అంటే వాళ్ళకి పరిస్థితులు సహకరించకపోతే అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ చేసుకోకుండా వెనుదిరిగి వచ్చిన సందర్భాలు ఉంటాయి. సో అవన్నీ ఎన్నెన్నో. ఒక వీడియో బాగా వెళ్తుంది అన్న అంచనాతోటి 100-200 కిలోమీటర్లు ప్రయాణం చేసి తీసుకొస్తే ఆ వీడియో వెళ్ళకపోయినా డిసప్పాయింట్ కాకుండా మళ్ళీ తెల్లారి ఇంకో వీడియోకి మనం వెళ్ళాల్సిందే. సో అలా అలా అన్ని కష్టాలు ఇష్టాలు కలుపుకొని పనిచేస్తూ వెళ్తుంటేనే మనము సక్సెస్ కాగలుగుతాం. ఆంధ్ర తెలంగాణలో దాదాపు ప్రతి మూలకి మీరు వెళ్తూనే ఉంటారు. తెలుగు రైతుల విజయాన్ని కావచ్చు, వాళ్ళ కొత్త కొత్త ఇన్నోవేషన్స్ని మీరు ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళారు. ఆ విషయంలో మాత్రం మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అయితే ఈ క్రమంలో, ఈ ప్రయాణంలో మీరు ఎన్నో బిజినెస్లను దగ్గర నుంచి చూస్తున్నారు, వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా. మరి ఇప్పుడు ఈ రాజేందర్ రెడ్డి డిజిటల్ మీడియాకే పరిమితం అవుతారా, లేదంటే కొత్తగా బిజినెస్ మ్యాన్గా, ఎంటర్ప్రెన్యూర్గా మారే అవకాశం ఏదైనా ఉందా? కొత్త ప్రాజెక్ట్ ఏమన్నా మొదలు పెట్టాలనుకుంటున్నారా? కొత్త ప్రాజెక్ట్ యాక్చువల్గా రైతుబడి అని ఛానల్ని మొదలు పెట్టడానికి ముందు చేసిన ఆలోచనే వ్యవసాయానికి అనుబంధంగా ఉండే వ్యాపారం ఏదైనా చేయాలి. ఎందుకంటే శాశ్వతమైన అంశం వ్యవసాయం. ఈ మనుషులు ఉన్నంతకాలం, ఈ భూమి ఉన్నంతకాలం ఆహారం అవసరం. ఆహారం ఉండాలంటే వ్యవసాయం ఉండాల్సిందే. సో అది అనంతమైన అంశం అన్నప్పుడు ఆ అంశంతో పనిచేస్తే మనకు కూడా ఎప్పటికీ అవకాశాలు ఉంటాయి అనేది ఒక అంచనాతోటి ఏదైనా చేయాలంటే రైతుల దగ్గరికి వెళ్ళి కలవాలి. రైతుల దగ్గరికి వెళ్తే రైతుల దగ్గర ఉండే ఉత్పత్తి ఏమిటి, మనం దాన్ని ఏ విధంగా మార్కెట్ చేయొచ్చు, లేకపోతే రైతుల అవసరాలు ఏమిటి, వాళ్ళకి కావాల్సినవి మనం ఏమి ఇవ్వచ్చు, వాళ్ళు దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటే మనకు అది ఏ రకంగా వ్యాపారం అవుతుంది అన్న దాంతో వెళ్ళాలంటే రైతుల దగ్గరికి వెళ్ళి కలవాలంటే ఊరికే వెళ్తే ఎవరు మాట్లాడరు, ఎవరు చెప్పరు. సరే రైతుబడి అనే పేరుతోటి వెళ్తూ వాళ్ళ అనుభవాలని, కష్ట నష్టాలని అడుగుతూ వెళ్తున్నప్పుడు మనకేదైనా తారసపడుతుందేమో, మనం ఎంపిక చేసుకోవాల్సిన అంశం ఏదైనా ఉంటుందేమో అని అనుకున్నాం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు ప్రయాణిస్తూ 1000 మందికి పైగా రైతులను కలిసిన తర్వాత అనేక అంశాలు కనిపించాయి. కాకపోతే రైతులకి సమాచారం అనేది ప్రధానమైన అవసరంగా మనకు కనపడినప్పుడు దీన్ని మించిన అవకాశం మనకేముంటుంది, దీనికి మించిన సమాజ సేవ ఏమాత్రం ఏముంటుంది. అంటే వ్యాపారం మనకు డబ్బులు ఇస్తే మాత్రమే సరిపోదు కదా, సంతృప్తి కూడా ఇవ్వాల్సింది. సో ఇక్కడ సంతృప్తి పుష్కలంగా ఉంది, ఎందుకంటే 10 మందికి పనికొచ్చే అంశము. దాంతోపాటుగా మనం బతకడానికో మనం చేస్తున్న కష్టానికి తగినంత ఫలితం అయితే వస్తూనే ఉంది, రావట్లేదని కూడా అనకూడదు. సో ఇది తీసుకోగలిగినప్పుడు, సంతృప్తిగా పనిచేయగలిగినప్పుడు దీంట్లోనే ఇంకా అపారమైన అవకాశాలు ఎందుకు సృష్టించుకోకూడదు, పనికొస్తున్న వాళ్ళకి ఇంకా మరింత పనికొచ్చే పనిని మనం ఎందుకు చేయకూడదు అన్న ఆలోచనతోటే రైతుబడి డిజిటల్ మీడియా నుంచి ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకురావడానికి, ఇంతకుముందే చెప్పాను కదా, పంటల వారీగా, అదేవిధంగా ప్రాంతాల వారీగా. అంటే ఒక జిల్లా, గుంటూరు జిల్లా ఉంది, లేదా వరంగల్ జిల్లా ఉంది. సో ఆ వరంగల్ జిల్లా పేరు మీద రైతుబడి వరంగల్ అని ఎందుకు పెట్టకూడదు? ఆయా ప్రాంత రైతుల అనుభవాలని వాళ్ళకి షేర్ చేస్తున్నప్పుడు అక్కడి వాళ్ళు కూడా, ఎందుకంటే ఒక జిల్లాలో ఎంత వేల లక్షల మంది రైతులు ఉన్నారు, ఒక్కొక్క జిల్లాలో, పాత జిల్లాలో తీసుకున్న, కొత్త జిల్లాలో తీసుకున్న, వాళ్ళందరికీ ఒక ఛానల్ ఉంటే తప్పేంటి? వాళ్ళ అనుభవాలందరినీ అక్కడెక్కడి షేర్ అవుతే మాత్రం ఇబ్బంది ఏముంది? వాళ్ళు కూడా చూసుకుంటారు, తెలుసుకుంటారు కదా. సో దీన్ని తీసుకొస్తూ ఇక్కడ టీమును పెంచుకుంటూ 10 మందిగా, ఇప్పుడు 6 ఉన్నాము, 10 మంది అవుతాము, ఇంకా బాగుంటే 20 మంది అవుతాము, 30 మంది కావచ్చు, 20 ఛానల్ కావచ్చు, 10 ఛానల్ కావచ్చు, 30 ఛానల్ కావచ్చు. ఒక వెబ్సైట్ ద్వారా రోజువారీ రైతులకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏముంటున్నాయి, అవి ఎందుకు ఇవ్వకూడదు? అదేవిధంగా అసలు ఇంకా అనుకూలంగా ఉండి మేము అనుకున్న పనులు అన్నింటిలో సక్సెస్ అయితే అసలు వ్యవసాయానికి సంబంధించి ఒక సమాచారం అందించే ఒక 24 అవర్స్ న్యూస్ ఛానల్ మాదిరిగా యూట్యూబ్ బేస్ చేసుకొని ఒక ఛానల్ని ఎందుకు నడపకూడదు? ఎందుకు అంటే సమాచారం అవసరం ఉంది. వ్యవసాయం ఇంతమంది చేస్తున్నారు, పంటలే 100 రకాలు ఉన్నప్పుడు, వ్యవసాయ అనుబంధ రంగాలు అనేకం ఉన్నప్పుడు ఎందుకు నడవదు? వాళ్ళకి అవసరం కదా ఆ సమాచారము, ఏది చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు నడుస్తుంది మా పని ఇప్పుడు అంటే అందరికి అవసరం. కాబట్టి ఇప్పటివరకు ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి అని అడగలేదు. ఎందుకంటే అవసరం ఉంటేనే చూస్తారు, అవసరం ఉంటేనే చూడాలి, అవసరం ఉంది కాబట్టే చూస్తున్నారు. సో వాళ్ళకున్న ఆ సమాచార అవసరం అనేది తెలుస్తుంది. తెలిసినప్పుడు పోయి ఇంకో వ్యాపారాన్ని వెతుక్కోవడం అంటే ఇక్కడున్న అవకాశాన్ని వదులుకొని కొత్తదాన్ని వెతుక్కోవడం అవుతుంది. సో ఇది మనం ఇక్కడ దీని రైతులకు ఏం కావాలో మనకు అవగాహన ఉంది, రైతులకు ఎలా చెప్పాలో మనకు తెలిసింది. సో వాళ్ళ నుంచి సమాచారం ఎలా తీసుకోవాలో తెలిసింది. కాబట్టి దీన్నే ఎందుకు ఎక్స్పాండ్ చేయకూడదు, ఇది చేస్తున్నాం. దీంతో పాటుగా డిజిటల్ మీడియాకు దూరంగా ఉండే రైతుల సంఖ్య కూడా చాలా పెద్దది.
ఇప్పుడు వరకు మనకు 25 లక్షల మంది రైతులు రైతుబడిని ఫాలో అవుతున్నారు. యూట్యూబ్లో 15 లక్షల మందికి పైగా ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో 5.5 లక్షల మందికి పైగా ఉన్నారు, ఫేస్బుక్లో 5 లక్షల మందికి వరకు ఉన్నారు. సో ఇలా 25 లక్షల మందికి పైగా రైతులు 3 ప్లాట్ఫామ్లలో ఫాలో అవుతున్నారు. అయితే ఈ వీళ్ళేనా, ఎంతమంది రైతులు లేరు? సో వాళ్ళకి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండకపోవచ్చు, ఇంట్లో స్మార్ట్ టీవీ ఉండకపోవచ్చు, వాళ్ళు ఏదో వాళ్ళ వ్యవసాయం చేసుకుంటున్నారు, ఇంటికి వస్తున్నారు, టీవీ ఏదో వేరే శాటిలైట్ ఛానల్స్ ఏవో చూస్తుండవచ్చు వాళ్ళు. అలాంటి వాళ్ళకు కూడా వ్యవసాయంలో కొత్తగా జరుగుతున్న అంశాల గురించి తెలియాలన్న ఉద్దేశంతో ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్లో కూడా రైతుబడి పని చేయాలన్న ఉద్దేశంతో అగ్రికల్చర్ ఎగ్జిబిషన్లు కూడా ప్లాన్ చేస్తున్నాం మేము. 5 ఎకరాలు సాగు చేసి కూడా 50,000 రూపాయలు మిగిలించలేని రైతులు కూడా కొంతమంది ఉంటారు. అది వాళ్ళ ప్రకృతి కొంత కారణం అయి ఉండొచ్చు, కానీ మనం ఆలోచించుకోలేకుండా ఎందుకు ఈ తప్పు జరుగుతుంది, ఎక్కడ పని చేయలేకపోతున్నామా, ఏం ఆలోచన మనం తీసుకోలేకపోతున్నాం అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. ఇది వీళ్ళు చేసుకున్న తర్వాత ప్రభుత్వాలు ఖచ్చితంగా ఒక స్థిరమైన, ఇప్పుడు ఏమంటారంటే ఒక పురుగు మందులకు, ఒక ఎరువులకు, ఒక వ్యవసాయ యంత్రాలకు స్థిరమైన ధరలు ఉన్నప్పుడు రైతు పండించే పంటకు మాత్రం స్థిరమైన ధర లేదు. ఈరోజు 10 రూపాయల కేజీ అమ్మవచ్చు, రేపు రూపాయి కేజీ పడిపోవచ్చు. సో ఇలా కాదు, కనీసం ప్రభుత్వాలు ఈ ఆయా సీజన్లలో వస్తున్న పంటలకు రైతుకు కనీసం ఈ పంట వేస్తే ఇంత వేసుకుంటే ఇంత వస్తే ఇంత వస్తుంది కాబట్టి దీనికి ఇది ఇవ్వాలనేది ఒక సిద్ధాంతం తీసుకురావడము, లేదంటే ఒక సిస్టమ్ తీసుకొచ్చి ఎక్కడ ఏ పంట ఎంత సాగు అవుతుంది అనే డాటాని తీసుకొని ఆయా పంటల సాగును అంటే బ్యాలెన్స్ చేసే విధంగా పంటల సాగును ప్రోత్సహిస్తూ అన్ని రకాల పంటలు మనం ఎక్కడ దిగుమతి చేసుకోవాల్సిన అవసరాలు లేకుండా అన్ని పంటలు మనకు అవసరమైన నూనె గింజలు కానీ, పప్పులు కానీ, ఆహార ధాన్యాలు కానీ, ఆకుకూరలు కానీ, పండ్లు కానీ, మాంసం కానీ అన్నీ కూడా మనకు సరిపడే రీతిలో మనం పండించుకొని మన దగ్గర నుంచి ప్రాసెస్ చేసి ఎగుమతి చేసే విధంగా ఎంకరేజ్ చేస్తూ చాలామంది ట్రై చేస్తున్నారు రైతులు వాళ్ళ సొంతంగా. సో అలాంటి వాళ్ళని గుర్తించి అలాంటి వాళ్ళని 10 మందికి పరిచయం చేసి మీరు కూడా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందని ప్రోత్సహించి చేసినప్పుడు ఖచ్చితంగా వ్యవసాయము ఇంకా కూడా ఇప్పుడున్న దానికంటే ఇంకా బాగా ముందుకెళ్తుంది. నష్టాలు తగ్గి లాభాల సంఖ్య, ఆదర్శ రైతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అసలు మీతో మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది ఒక ఇంటర్వ్యూలా లేదు, నాకు పొలాల్లో చేలలో తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. రైతుల అనుభవాలని ప్రపంచం ముందుకి తీసుకువెళ్తున్న మీ ప్రయాణం అనేది ఎంతోమందికి ఆదర్శం. థ్యాంక్ యూ సో మచ్. మేము అడగగానే మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాజేందర్. థ్యాంక్ యూ. కాకపోతే ఏంటంటే మిఠాయిలు మన ఫ్రాంచైజీలు ఇచ్చాం, 60 మందికి ఇచ్చాం. వాళ్ళ కుటుంబాలు మన కుటుంబాలు డబ్బుల పరంగా అయితే వస్తాయి. కానీ అదే సమయాన్ని నేను రైతులకి ఇస్తే ఎన్ని లక్షల మంది ఆరోగ్యాలు బాగుపడతాయి కదా. ఈ భూమి మీద మన ప్రయాణం ఎన్ని రోజులు కదా. ఇది అర్థమైంది. బతుకుతాకే పెట్టుకున్నాం, ఇంకా ఫ్రాంచైజీలు కాలేదు. బందర్లో పెట్టాం 3-4 ఏళ్ల క్రితం. అక్కడ వ్యవసాయం చేస్తున్నాం. దాని ఖర్చుల కోసం నాకు 3 లక్షల రూపాయలు అవుద్ది అక్కడ ఖర్చు. ఆవులకి, దానాలకి, పని వాళ్ళకి. యజమాని లేకుండా వ్యవస్థ నడపటం అనేది చూడండి. నెలకు ఒక్కసారి మా వాళ్ళు ఎవరైనా వెళ్తాం, మేము లేకుండానే అక్కడ నడిపిస్తారు. వచ్చిన వాళ్ళందరికీ వ్యవసాయం గురించి చెప్తారు. అలా ట్రైనింగ్ ఇచ్చి మనుషులు తయారు చేశారు. నా డబ్బులు, సంపాదించిన డబ్బులు చాలామందికి ఇలా అమ్ముతున్నారన్నారు కదా. మరి అమ్మిన వాళ్ళందరూ నాలాగా వ్యాపారం చేసేవాళ్ళు సిటీలో 4-5 పెద్ద మిఠాయి షాపులు ఉన్నాయి. మరి వాళ్ళందరూ వ్యవసాయం ప్రచారం చేస్తున్నారా, ఆవులు పెంచుతున్నారా, శిక్షణ ఇస్తున్నారా చెప్పండి. మరి నా డబ్బులు ధర్మానికి వెళ్తున్నాయా లేవా? 100% వెళ్తున్నాయి కదా. అసలు మీ ఫ్యూచర్ గోల్ ఏంటి గురువు గారు? అసలు ఏం చేయాలనుకుంటున్నారు? హాస్పిటల్ ఖాళీ అవ్వాలి. తాత ఉన్నప్పుడు హాస్పిటల్ లేవు, మధ్యలో వచ్చినాయి హరిత విప్లవం, మధ్యలో వచ్చినాయి రోగాలు, మధ్యలో వచ్చినాయి హాస్పిటల్స్. ఈ భూమి పుట్టినప్పుడు, జనం పుట్టినప్పుడు ఏమీ లేవు కదా. వీటిని మధ్యలోనే తుంచేయాలి. ఇదే నా గోల్. దీనికి భూతాపం పెంచకుండా మనం ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా యువకుల్ని గ్రామాల్లో తీసుకురావాలి. వాళ్ళకి పెళ్ళిళ్ళు కాని వాళ్ళు గ్రామాల్లో ఒక వర్గం వాళ్ళు చాలామంది ఉన్నారు. పెళ్ళిళ్ళు కాకుండా వ్యవసాయాలు ఉంటే పెళ్ళిన ఒకట్ల, ఆవులు పెంచుతుంటే పెళ్ళిన ఒకట్ల. మళ్ళీ వాళ్ళకి సామాజికంగా ఒక గౌరవం తీసుకురావాలి. దీనికి పాలేకరి గారి దాంట్లో మంచి ఆవిష్కరణ ఇది. 3 లక్షల రూపాయల ఆదాయం 1 ఎకరంలో. ఇది చేసి చూపించడానికి నా పొలాన్ని ఒక రీసెర్చ్ సెంటర్గా చేశారు కృష్ణా జిల్లాలో. అది చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావాలి 2027 కల్లా. దాన్ని తీసుకొచ్చి లెక్కలు కట్టి అక్కడ సాయిల్ హెల్త్, తిన్న తర్వాత వచ్చిన ఆదాయము, దాంట్లో మిగిలిన ఆదాయము, 1 ఎకరంలో ఎంత వచ్చింది,
అక్కడ ఎన్ని రకాల వైవిధ్యమైన పంటలు ఉన్నాయి చూపించి దాన్ని ఒక రీసెర్చ్ సెంటర్గా చేసి అది ప్రభుత్వానికి ఇచ్చేయాలనుకుంటున్నా నా భూమిని నా తదనంతరం అది రీసెర్చ్ సెంటర్గా మిగిలిపోతే మా అన్నదమ్ములు మేము అందరం చేసుకున్నది 1 ఎకరం అలా చేసి అక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలనేది ఆయనకి రుజువు చేసినాక ఇవ్వాలనేది నా కోరిక. ఎందుకంటే మాగాణుల ద్వారానే ఎక్కువ నష్టపోయాం. మాగాణుల ద్వారా మాగాణులు అవి అన్నపూర్ణ అంటారు కదా, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ. ఇది పచ్చి అబద్ధం. మరి ఒకటైనా మన ప్లేట్లో ఉంది చెప్పండి. అన్ని ఎందుకు అలా మాట్లాడారు? అన్ని పంటలు ఉండాలి. బహువార్షిక పంటలు ఈ భూమిని కాపాడేది. ఇది బహువార్షిక పంటలు. ఇలా బతకాలి. దీన్ని మనం రీసెర్చ్ సెంటర్ చేసి చూపించాలి. జరిగిపోయింది చాలా అపారమైన నష్టం అమ్మ. దీన్ని సరిదిద్దాలి. నా సమయాన్ని, నా డబ్బుని, నా ఆలోచనల్ని, నా కుటుంబానికి కూడా నాకు సమయం ఇవ్వకుండా తిరుగుతున్నా. దీనికి మా భార్య నాకు చాలా సహాయం చేసింది. మరి ఇన్ని రోజులు తిరుగుతున్నా కదా, ఏమి ఒక్క మాట అనకుండా ఇంట్లో ఒక్కతే పడుకుంటుంది. నిన్న మీకోసం నేను ఇంట్లో ఒక్కనే వదిలిపెట్టి ఇక్కడ రాలేదు. ఎందుకంటే నాకు ఇక్కడికి వస్తే ఎవరు నాతో మాట్లాడలేరు అంటది. ఇక ఆవిడని వదిలిపెట్టి నేను వచ్చా. ఎన్నోసార్లు వచ్చా. ఇలాంటి మీ ఇంటర్వ్యూలో వచ్చినప్పుడల్లా నేను జిల్లాలు తిరుగుతాను, బయట సెమినార్కి వెళ్తాను. మరి ఆవిడ సహకరించకపోతే నేను జరిగేది అది. ఎవరిని ఇంట్లో జరుగుద్ది ఎట్లా? ఏంటో నువ్వు చేసే పనులు అంటారు కదా. మిమ్మల్ని చూసి మోటివేట్ అయ్యే యంగ్స్టర్స్కి, యంగ్ జనరేషన్ రైతులకి ఎస్పెషలీ ఒక ట్రైనింగ్ కానీ, ఒక వర్క్షాప్ లాగా కానీ ఏమైనా ఆర్గనైజ్ చేయడం, వాళ్ళకి మీరు ఇన్పుట్స్ ఇవ్వడం, అలాంటిది ఏదైనా ఒకటి మీరు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది సార్. ఇప్పటి వరకు ఒక 6 చేశానమ్మా. దాంట్లో 500 మంది రైతుల నుంచి 2000 మంది రైతులు వరకు ఉన్నారు. అంటే కొంచెం లార్జర్ స్ట్రెచ్లో వారం 10 రోజులు చేశాము. ఇప్పుడు చేసేది ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఒక 10 రోజుల పాటు శ్రీరామచంద్ర మిషన్ కాన్హా. మీకు భాగ్యనగరం నుంచి మన బెంగళూరు వెళుతుంటే 40 కిలోమీటర్ల దూరంలో ఉండేది. అవును, కన్హా శాంతివనం. అద్భుతమైన ప్రపంచం అది. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్. అక్కడ 10 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నాం. ఓ వావ్. 45 కిలోమీటర్లు ఇక్కడికి. అక్కడ అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా పిలుపునిచ్చాము. ఫస్ట్ ప్రయారిటీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో యువ రైతులకి 10 రోజులు ఈ 3 పూట్ల ఈ భోజనం పెట్టి చక్కని వాతావరణంలో పాలేకర్ గారి పాఠాలు, తర్వాత పండించిన తర్వాత బై ప్రొడక్ట్స్ని ఎలా తయారు చేయాలి, తర్వాత సాయంత్రం పూట క్లాస్ అయిపోయిన తర్వాత జిల్లాల వారీగా వాళ్ళని కూర్చోబెట్టి నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మీరు ఏం చేయాలి, మీ జిల్లాలో, మీ మండలంలో ఇలాంటి న్యాచురల్ ఫుడ్తో పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి ట్రైనింగ్, వంటలు చేసే ట్రైనింగ్ కూడా ఇప్పించాలని. విచిత్రం ఏంటి చెప్పమంటారా? ఈ వంటలు ఎవరు చేసినా టేస్ట్గా ఉంటాయి. వంట రానివాడు చేసినా టేస్ట్గా ఉంటాయి. మాడగట్టుకుని ఉంటే చాలు. సో బేసికల్గా ఒక రైతుకి వ్యవసాయం గురించి అవగాహన కల్పించడం కాదు, చుట్టూరా ఉన్న ఎకో సిస్టమ్ని కూడా బిల్డ్ చేస్తున్నారు మీరు. చేసి వాళ్ళకి పంట ఒకసారి వస్తుంది, సంవత్సరంలో 2 సార్లు వస్తుంది, 6 నెలలకు ఒకసారి, ఖరీఫ్ అండ్ రబీ. పెళ్ళిళ్ళు ఎప్పుడైనా జరుగుతాయి కదా, ఆ పెళ్ళిళ్ళ నుంచి ఒక ఆదాయం తీసుకోవాలి. దానికి క్యాటరర్స్ రాకూడదు ఊర్లోకి, తర్వాత వంట వాళ్ళు రాకూడదు. మీ రైతుల్ని వంట వాళ్ళుగా తయారు చేద్దాం. అలా ఒక బ్యాచ్ని తయారు చేశాను నేను. 3 బ్యాచ్లు ఉన్నారు. గుంటూరులో ఉన్నారు, పాలమూరులో ఉన్నారు, కృష్ణాలో ఉన్నారు. అసలు మీ థాట్ ప్రాసెస్కే ఒక పెద్ద ఫ్యాన్ అయిపోతున్నాను సార్. అసలు ఇవన్నీ జరుగుతాయా అంటే నేను చేసేసాను ఆల్రెడీ అని చెప్తున్నారు మీరు. 30 పెళ్ళిళ్ళు చేసాం, 35 పెళ్ళిళ్ళు చేసాం ఇప్పటికి. అద్భుతం. అక్కడ అన్ని వస్తువులు పెట్టాలి, ఖాదీ వస్త్రాలు పెట్టాలి, 2 జతలు మెళ్ళి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఈ 35 పెళ్ళి చేశాం కదా, ఎంత కష్టం తెలుసా మీకు? పెళ్ళి కొడుకు తల్లిదండ్రులు, పెళ్ళి కూతురు తల్లిదండ్రులు, కాబోయే జంట 6గురిని ఒప్పించాలి. ఏమో ఇలా వండితే ఏమనుకుంటారో, వాళ్ళు తింటారో లేదో, మాకు తర్వాత సూటిపోటి మాటలు వస్తాయి ఎన్ని అంటారు కదా. ఎంత కష్టం అసలు ఊహించండి. ఒక్క ఐటెం పెడతాని కాదు, మొత్తం ఇన్ని ఐటమ్స్ ఇలా ఉండటం అనేది ఒప్పుకోరు కదా, వచ్చిన వాళ్ళు ఏదో అంటారని. ఎంత కష్టం. ఆ పని చేయగలిగాం.
మీరు ఏమన్నా సాధించగలరు, ఏమన్నా మీ సంకల్పం అంత గట్టిది అంతే. అంటే దాంట్లో అదొక్కటే ధర్మం చెప్పగలను. ఉందమ్మా, వస్తువులో ధర్మం ఉంది. ఈ పని చేసే అవకాశం భగవంతుడు ఇచ్చాడు. ఒకప్పుడు అలాగే పెళ్ళిళ్ళు జరిగినాయి కదా, అదే భోజనాలతో మళ్ళీ ఆ రోజులు వస్తాయి అనేది. దోనచారు అని శ్రీకాకుళంలో మొన్న వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ఐటెం తయారు చేశారు. ఎంత టేస్ట్గా ఉందో అన్నం, దాంతో తిని పులుసు అన్నం. వాళ్ళని పిలిచి ప్రతి జిల్లాలో ఇలాంటివి కొన్ని కల్చర్ పరంగా కొన్ని వంటలు ఉంటాయి. వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాను, అందరికీ పరిచయం చేస్తున్నాను ఆ వంటలు సాయంత్రం పూట. ఇంకొక ఆవిడ చెప్పింది, రవి గారని మా రైతు శ్రీకాకుళం, దారపుడి రవి గారు, వాళ్ళ అమ్మగారు బ్రాహ్మిన్స్ వాళ్ళు. కరువు వచ్చినప్పుడు ఎలా బతకాలి అనేది చెప్పింది. అసలు ఎంత మంచి పాయింట్ చెప్పిందో చూడండి. ఇప్పుడైతే మన సూపర్ మార్కెట్లు ఇంత టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి కదా, జొమాటో టమాటో అప్పుడు లేవు కదా. ఈ చామదుంప ఆకు ఇక్కడ ఉంది చూసారా, దాని మీద శనగపిండి రాస్తారంట, దాన్ని రోల్ చేస్తారు, కట్ చేస్తారు, దాన్ని ఉడకబెడతారు, డబుల్ బాయిల్ ఉడకబెట్టేసేసి దాన్ని ముక్కలు కట్ చేసి ఉల్లిపాయ వేసి తాలింపు పెడతారంట, కూర అవుద్దంట అది. అంటే ఒక వస్తువు లేనప్పుడు ఎలా బతకాలి అనే దానికి ఆవిడ చెప్పారు. ఆవిడ వయసు 75 ఏళ్ళు ఉంటాయి. అసలు ఈ తరానికి తెలియదు కదా, ఒక లైబ్రరీ కదా వాళ్ళు, లైబ్రరీలో ఒక పుస్తకం. వాళ్ళు ఈ భూమి మీద ఉన్నప్పుడు దీన్ని ఇలాంటి చోట దీన్ని పంపించేయాలి. ఆవిడ రమ్మన్నాను, వస్తున్నారు. మీరు కూడా రండి, ఆ ప్రోగ్రాం చూడండి. ఇది భారతదేశంలో ఇంతవరకు జరగల. ఇవన్నీ అక్కడ చూపిస్తాం. ఇంకోటి చేతి గుర్తుల వాళ్ళందరూ వస్తున్నారు, ఈ మంచాలు అల్లేవాళ్ళు, బుట్టలు అల్లేవాళ్ళు. దానికి ఏమైనా స్పెషల్గా ఎన్రోల్ చేసుకోవాలా సార్? దాని డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి? మన సేవా ఆఫీస్లో చెప్తారు. 6309111427 చేసుకోవాలి. ఇది మళ్ళీ మీ అందరికీ ఒక విన్నపం, ఒక సూచన, ఏదైనా అనుకోండి. ఇది ఒక బాధ్యత కింద ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు భుజాన్ని ఎత్తుకోమని చెప్తున్నాను. సుభాష్ పాలేకర్ కృషిని, అలాగే ఈ అవకాశం ఇచ్చిన ఐ డ్రీమ్స్ వారికి, దీప్తి గారికి, అలాగే మిత్రులు చాలామంది వచ్చారు, కెమెరామెన్స్, వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఏదైతే ఒక లక్ష్యంతో మీరు ముందడుగేస్తున్నారో, సమాజ శ్రేయస్సు కానివ్వచ్చు, ప్రజల ఆరోగ్యం కావచ్చు, రైతుల హితం అవ్వచ్చు, ఏ సంకల్పంతో అయితే మీరు ముందుకొచ్చారో అది సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ విజయరామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.